సార్ ఇప్పుడు గతంలో మైనార్టీలకి 5% రిజర్వేషన్ ఇచ్చిందని చెప్పి వైఎస్ఆర్ 5% రిజర్వేషన్ ఇచ్చారని చెప్తారు, పదే పదే చెప్తారు. టీడీపీ పార్టీ ఏం చేసింది మైనార్టీలకి? దీంట్లో మీరు అడిగిన ప్రశ్నకు కొద్దిగా బ్యాక్గ్రౌండ్ నేను కూడా చెప్పాలి, మీరు కూడా పదే పదే ఇప్పుడు కూడా చెప్తారు ప్రతిసారి. మైనార్టీలకి 5% రిజర్వేషన్ ఇచ్చి విద్యా వైద్య రంగాలలో అభివృద్ధి చేసిందంటే కారణం వైఎస్ఆర్ చేశారని చెప్తారు. దానికి టీడీపీ అలాగే ఏదన్నా మైనార్టీలకి చేసిందా? దానికి ఒక 2 నిమిషాలు నేను ఆన్సర్ ఇవ్వాలి. రాజశేఖర రెడ్డి అప్పుడు మేనిఫెస్టోలో, ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు 4% మైనారిటీ రిజర్వేషన్ కల్పిస్తామని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు 4% ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారో, రాజశేఖర రెడ్డి ఏమన్నాడంటే నేను 5% ఇస్తామని చెప్పాడు రాజశేఖర రెడ్డి. అప్పుడు మనం ప్రభుత్వం అధికారంలో ఉంది, అధికారంలో ఉన్న ప్రభుత్వానికి కొంత వ్యతిరేకత ఎక్కడైనా వస్తుంది. ఆ వ్యతిరేకతతో మన ప్రభుత్వం పోయి రాజశేఖర రెడ్డి ఏదైతే అబద్ధాలు చెప్పాడో, కాంగ్రెస్ పార్టీ అప్పుడున్న అబద్ధాలు చెప్పి, మాయా మాటలు చెప్పి, పాదయాత్రలు చేసి, అది చేసి ఇది చేసి, చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు, మేమైతే మీకు బంగారపు ఇళ్ళు కూడా ఇచ్చేస్తాం, బంగారు పళ్ళాలు ఇస్తామని రాజశేఖర రెడ్డి నమ్మబలికాడు. అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చింది ముఖ్యమంత్రిగా. అయిన తర్వాత ముందే మనం చెప్పాం 4% రిజర్వేషన్ అని తెచ్చిందే మాట బయటికి చంద్రబాబు నాయుడు గారి నోటి నుండి వచ్చిన మాట అది. దానికి రాజశేఖర రెడ్డి 5% ఇచ్చాడు. ఏ విధంగా ఇచ్చాడు? ఇచ్చినట్టు ఉండాలి కానీ అది వాళ్లకు చెందకూడదు అనే విధంగానే ఇచ్చాడు. ఇప్పుడు కూడా అదే మాట మాది. ఎలాగంటే అప్పుడు ఇక్కడ అసెంబ్లీలో ఫుల్ మెజారిటీ రాజశేఖర రెడ్డికి ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఉంది. అలాగే అక్కడ పార్లమెంట్లో బ్రహ్మాండమైన మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి 5% రిజర్వేషన్ ముస్లింలకు ఇవ్వాలని నీ హృదయపూర్వకంగా రాజశేఖర రెడ్డి అనుకుంటే చట్టబద్ధత ఎందుకు చేయలేదు? దాన్ని ఇక్కడ అసెంబ్లీలో పాస్ చేసి పార్లమెంట్లో ఎందుకు పెట్టలేదు? కేవలం ఒక చిన్న జీవో ఇచ్చి ముస్లింలకి రాష్ట్రంలో 5% రిజర్వేషన్ ఇస్తున్నామని దానికి దొడ్డిదారిన మళ్ళీ హైకోర్టులకి, సుప్రీంకోర్టులకి పంపించిన ఘనత రాజశేఖర రెడ్డి. అంటే 5% అమలు కాలేదంటారు? అమలు అయినట్టు ఉండాలి, అటు కోర్టులో మొగ్గుతూ ఉండాలి. ఇప్పుడు కూడా స్టిల్ ఏదైతే రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి వచ్చాడో, ఈ జగన్మోహన్ రెడ్డి 5 years పాలనలో కూడా ఈ 5% అనేది సుప్రీంకోర్టులో ఉన్న అంశం ఇది. దానికి జగన్మోహన్ రెడ్డి నాన్న ఏదైతే 5% రిజర్వేషన్ జీవో ఇచ్చాడో దానిపై ఛాలెంజ్లు చేసి వీళ్లే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అప్పుడు కోర్టులకు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి 5 years పాలన ఉన్నప్పుడు ఆ బిల్లుపై కానీ, ఈ బిల్లుపై విషయం కోర్టులో జరుగుతున్న దాని మీద కానీ ప్రభుత్వం తరఫున ఎక్కడా కూడా ఒక్క లాయర్ని కూడా నియమించలేదు. చంద్రబాబు నాయుడు గారు 5 years ప్రభుత్వం ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో 5 కోట్ల రూపాయలు లాయర్లకు వెచ్చించి ఖర్చు చేసి బ్రహ్మాండంగా వాదనలు వేయించిపోయి లాయర్లను ఎంచి అక్కడ సుప్రీంకోర్టులో పోరాడింది తెలుగుదేశం ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ రాజశేఖర రెడ్డి మాత్రం కేవలం ముస్లిం ఓట్ల కోసం మోసం చేశాడు. సరే, ఆ మోసంలో కొంతవరకు మనకు లాభం అయింది ముస్లిం. నేనైతే ముస్లిం కమ్యూనిటీకి లాభం అవ్వలేదని మాత్రం నేను చెప్పను, ఎందుకంటే మనం ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఏ పార్టీ అయినా కొంత మేరకు లాభమే. కానీ రాజశేఖర రెడ్డి మాత్రం ఇటు ఇచ్చినట్టు ఉండాలి, అటు కోర్టులో ఉండాలి. దీనికి చట్టబద్ధత కల్పించకూడదు అని ఇక్కడ ఫుల్ మెజారిటీ ఉంది, పార్లమెంట్లో ఫుల్ మెజారిటీ ఉన్నా కూడా దాన్ని చట్టబద్ధత తీసుకురాలేదు. ఇది ప్రజలు గమనించాలి. ముస్లిం మైనార్టీలకు అటు కాంగ్రెస్ పార్టీ కానీ, ఉమ్మడిలో కాంగ్రెస్ పార్టీ కానీ, ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత వైఎస్ఆర్సీపీ కానీ, టీడీపీ పార్టీ కానీ, ఈ 2 పార్టీ మధ్య వేరియేషన్ ఏంటి? ఏ పార్టీ మీకు న్యాయం చేసిందంటారు? అంటే సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ ఇద్దరు 2 పార్టీల మధ్య వేరియేషన్ ఏంటి? ఒక విధంగా చెప్పాలంటే మేలు చేసిన పార్టీ అంటే ఏం చెప్తారు? ఒక విధంగా ఇక్కడ లోకల్ పార్టీస్ మనం చూసుకుంటే వైసీపీ, తెలుగుదేశం పార్టీ. మనం పోలిక చూసుకుంటే గుర్రానికి గాడిదకి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది. గుర్రం తెలుగుదేశం అయితే గాడిద వైసీపీ. అంటే వైసీపీ గాడిద ఎందుకంటే అంత తేడా ఉంది 2 పార్టీలకు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు ప్రవేశపెట్టిన ఒక్క పథకం పేరు చెప్తే, ఒక పథకం పేరు చెప్పి అమలు చేసిన విధానం చెప్తే నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా ఇచ్చేస్తాను, ఈ రోజే ఇచ్చేస్తాను. ఎందుకంటే నవరత్నాల పథకాలు 5 సంవత్సరాలు ఎక్కడైనా ఒక షాదీఖానా కట్టాడా జగన్మోహన్ రెడ్డి? ఎక్కడైనా ఒక ఉర్దూ కాలేజీ కట్టాడా జగన్మోహన్ రెడ్డి? ఉర్దూ కాలేజీలో ఎక్కడైనా ఒక క్లాస్ రూమ్ అయినా కట్టాడా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి? ఎక్కడైనా ముస్లిం ఆడపిల్లలు, పేద పిల్లలకు దుల్హన్ పథకంలో 1 లక్ష రూపాయలు కాదు కదా, ఒక 10 రూపాయలైనా ఎక్కడిచ్చాడా రాష్ట్రంలో? అదే తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే షాదీఖానాలు కట్టాం, మస్జిదులు మరమ్మతులు చేశాం, ఇమాం మౌజన్లకు
ఇమాంకు 3,000 మౌజన్ ఆ కాలంలో ఇమాంకు 5,000 పథకం ప్రవేశపెట్టిందే నారా చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఈరోజు ఇమాములకి 10,000 మౌజన్లకి 5,000 ఇచ్చేసాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా పోనీ ముస్లింల విదేశీ పథకం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉందో దాన్ని రద్దు చేశాడు. ఒక్క పథకం ముస్లింల గురించి పెట్టి అమలు చేసిన దాఖలాలు చూపిస్తే మరొక్కసారి చెప్తున్నా, నేను రాజీనామా ఇస్తాను రెడీ. నేను ఏదో తెలుగుదేశం పార్టీ నేను ఉన్నాను, ఎప్పటి నుంచి ఉన్నాను లేను. తెలుగుదేశం పార్టీ మంచి పార్టీ. తెలుగుదేశం ప్రభుత్వం చేసిన విధానాలు, అమలు చేస్తున్న విధానం నచ్చే మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మేము బలపరుస్తున్నామంటే నారా చంద్రబాబు నాయుడు గారి ఫేస్ చూసి, ఆయన పర్సనాలిటీ చూసి కాదు, ఆయన చేసే పనులు, ఆయన చెప్పే విధానాలు, ఆయన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు, ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందింది. అలాగే ముస్లింలకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగిన న్యాయం ఏ లీడర్షిప్లో కూడా జరగలేదు. అందుకే మాకు చంద్రబాబు నాయుడు గారంటే ప్రేమ. మాకు చంద్రబాబు నాయుడు గారంటే ఎందుకు ప్రేమ అంటే ఇదే. అలాగే నారా లోకేష్ గారి గురించి చూస్తే మనం ఈరోజు ఆయన ఏదైతే హామీలు ఇచ్చాడో, ఆయన పాదయాత్రలో తిరిగి ఆయన ముస్లింల యొక్క స్థితిగతులు తెలుసుకున్నాడో వాటన్నిటిని ఈరోజు అమలు చేస్తున్నాడు. అందుకే మాకు నారా లోకేష్ గారంటే మాకు ప్రేమ. నారా లోకేష్ గారి నాయకత్వాన్ని మేము బలపరుస్తున్నామంటే అది. అంతేగాని ఏదో అందరు జిందాబాద్ కొడుతున్నాం, మేమైతే జిందాబాద్ కొట్టట్లేదు. మా కమ్యూనిటీకి లాభం అయింది, మా కమ్యూనిటీకి ఈ పార్టీతో లాభం ఉందని కాబట్టే మేము ఈరోజు ఏం మేలు చేసింది మీ కమ్యూనిటీకి టీడీపీ పార్టీ? చెప్తున్నాం కదండి. ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఒకసారి మేము తిరుగుతాం. ఎక్కడైనా షాదీఖానా ఉందంటే, ఉర్దూ ఘర్ కమ్ షాదీఖానా ఉందంటే దాని పైన నారా చంద్రబాబు నాయుడు గారి పేరు ఉంటుంది. ఎక్కడైనా మసీదు మరమ్మతులు జరిగినాయంటే ఎందుకు విజయవాడలోనే మీకు బరియల్ గ్రౌండ్స్ చూసుకుంటే అభివృద్ధి చెందింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే అభివృద్ధి చేసింది. కాబట్టి ఎక్కడ ఏది కూడా ఎడ్యుకేషన్ పరంగా ఏది తీసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ముస్లిం అభివృద్ధి చెందింది. ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా చేశారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా చేశారు. ఈరోజు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్లో 14 అంతస్తుల హజ్ హౌస్ కట్టారంటే ఎవరి హయాంలో కట్టారు? చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే కట్టారు. అందుకే మేము చంద్రబాబు నాయుడు గారు అంటే మేము లైక్ చేస్తున్నాం. అంటే ఇమాములకి మౌజాన్లకి ఇచ్చేటువంటి అమౌంట్ అనేది ఇప్పుడు కొత్తగా టీడీపీ వచ్చినారు, కొత్తగా పెంచింది అయితే ఏం లేదు. గతంలో గత ప్రభుత్వం ఇచ్చిన దాన్ని పెండింగ్ ఇప్పుడు ఇచ్చారు ఈ 9 నెలల కాలంలో. ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత కొత్తగా ఏమైనా ఇవ్వడం జరిగిందా? లేదండి. అసలు ఇదే విషయానికి సంబంధించి మౌజాన్కి ఇమాములకి ఇచ్చే అమౌంట్ విషయంలో కూడా కౌరవేతనం కూడా హిందువులు దీని మీద కొంత ప్రచారం చేస్తున్నారు. మా హిందువులకు సంబంధించిన ధనాన్ని తీసుకెళ్ళి, డబ్బును తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వటం ఏమిటి, ముస్లిమ్స్కి ఇవ్వటం ఏంటి, పాస్టర్లకు ఇవ్వటం ఏంటి అంటారు. ఏదో దానికి టీడీపీ పార్టీ తరఫు నుంచి ఫస్ట్ పాయింట్, ఇమాం మౌజన్లకి ఏదైతే గౌరవ వేతనం పథకం ఉందో ఈ పథకం ప్రవేశపెట్టిందే నారా చంద్రబాబు నాయుడు గారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి కంటిన్యూ చేశాడు. దానికి అన్ని పథకాలు ఆపేశాడు, కానీ ఇది కంటిన్యూ కొంతవరకు చేశాడు. చేసి 1 సంవత్సరం నుంచి వాళ్ళ అకౌంట్లో 1 రూపాయి కూడా వేయలేదు. ఎప్పుడైతే మన ప్రభుత్వం వచ్చిందో అది గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేయలేదు కాబట్టి దాని జోలికి మేము వెళ్ళట్లేదు, ఎక్కడా చెప్పలేదు. ఆ పెండింగ్లు కూడా వేస్తున్న ఘనత చంద్రబాబు నాయుడు గారికి. ఆ పెండింగ్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి పెండింగ్ పెట్టేసి వెళ్ళిపోయాడో అది కూడా మేము పూర్తి చేస్తున్నాం. ఇంకో మాట, ఇప్పుడు మీరు చెప్పారు ఇది ఇమాం మౌజన్లకి ఇచ్చే డబ్బు హిందూ దేవాలయాలు పెడుతున్నారు, మా సొమ్ముని ఎందుకు ఇస్తారు ముస్లిం అని చెప్పి అంటారు. దీంట్లో ఈ మధ్యలో ఏమైపోయింది, ఎవరు ఇచ్చారు మీకు అధికారం అంటారు. ఈ మధ్యలో ఏమైపోయిందంటే ఇటు ముస్లిం మేధావులు కానీ పెద్దలు కానీ, అటు హిందూ మత మేధావులు కానీ పెద్దలు కానీ వాళ్లకు వాస్తవాలు తెలిసి ఏం జరుగుతుందో. కానీ కొంతమంది పేటీఎం గాళ్ళు వచ్చేసారు ఈ మధ్యలో. హిందూ సమాజం కానీ ఏ సమాజమైనా, ముస్లిం సమాజం అయినా ఎవరికైనా పేటీఎం గాళ్ళు వచ్చేసి కొంతమంది ముస్లింలలో ఒక 2-3% మత కలహాలు రేపడం, మతాల మధ్య చిచ్చు పెట్టే మెంటాలిటీ ఉంటుంది. వాళ్ళు ఇటువంటి పేటీఎం గాళ్లకు హైర్ చేసుకొని పోస్టులు పెట్టి ఇస్తూ ఉంటారు. ఎక్కడైనా ఇప్పుడు దేవాలయ సొమ్ము, దేవాలయ హుండీల్లో వేసే ఎవరికి పోతుంది? అది దేవాదాయ శాఖ ఉందా? మాకు అమౌంట్ ఎలా ఉందో అలా దేవాదాయ శాఖ ఉంది. దేవాదాయ శాఖలో అమౌంట్ మొత్తం వెళ్తుంది. దేవాదాయ శాఖ నుంచి ఎక్కడైనా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరైనా ముస్లిం పిల్లలకి విద్యార్థులకు డబ్బులు ఇచ్చినట్టు, పెళ్లిళ్ళకి డబ్బులు ఇచ్చినట్టు, మసీదులకు డబ్బులు ఇచ్చినట్టు, లేదా మౌజాన్ ఇమాంలకి డబ్బులు ఇచ్చినట్టు ఎవరైనా ఎక్కడన్నా చెప్పగలరా భారతదేశం మొత్తంలో? ఇక్కడ ఒకటి మనం గమనించాలి. అంటే
ఏమవుతుందంటే నేను చెప్పొచ్చో లేదో కానీ దొంగే ముందు దొంగ దొంగ అన్నట్టు అయిపోయింది ఈ రోజుల్లో. ఎలాగంటే మనం చూస్తే ఎక్కడ కూడా దేవాలయాల్లో ముస్లింలు ఎక్కడ కూడా ఉండరు, వెళ్ళరు కూడా. ఎందుకంటే ముస్లింలు సిద్ధాంతాలు వేరు. అల్లాను నమ్ముతారు, మమ్మల్ని పుట్టించిన వాడు సృష్టికర్తను నమ్మే సమాజం ముస్లిం ముస్లిం సమాజం. సమాజం. ఇప్పుడు హిందూ సమాజానికి డిఫరెంట్ ఉంటుంది. అంటే అక్కడ దేవుడి యొక్క ఆకృతి ఉంటుంది, ఇక్కడ మనకు అది ఉండదు. కాబట్టి అక్కడ దేవాలయాల్లో ముస్లిం సమాజం ఎవరు కూడా వెళ్ళరు జనరల్గా. ఏదైనా వ్యాపార సంస్థలు అక్కడ ఉంటే షాపులు 1-2 షాపులు ముస్లింలకు పెట్టుకొని ఉండొచ్చు. ఇప్పుడు ఈ మధ్యలో ఈ పేటీఎం గాళ్ళు వచ్చేసి ఈ ముస్లిం ఇక్కడ వ్యాపారం చేయటం ఏంటి, ముస్లింలు ఇక్కడ షాపులు పెట్టుకోవటం ఏంటి అని కూడా రెచ్చగొడుతున్నారు. నేను సూటిగా వాళ్ళకి ఒకటే అడుగుతున్నాను, దేవాలయ కమిటీల్లో మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా క్లియర్గా చెప్పారు, ఏ మతానికి చెందిన సంస్థలు ఉన్నాయో ఆ మతానికి సంబంధించిన వాళ్ళే ఉండాలని. నేను చంద్రబాబు నాయుడుకి హెడ్స్ ఆఫ్ అప్రిషియేట్ చేస్తాను ఈ మాట. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకో మాట ఏమొచ్చిందంటే, కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ తెచ్చింది, దాంట్లో కొత్త బిల్. మరి ఇక్కడ హిందూ దేవాలయాలకి ఒక చట్టం, ఒక న్యాయం, ఇక్కడ ముస్లింల వక్ఫ్ బోర్డ్కి ఒక న్యాయం మాట్లాడుతుంది కేంద్ర ప్రభుత్వం. ఎలాగంటే ఏదైతే సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ఉందో దాంట్లో 2 ముస్లిమేతరుల్ని పెట్టాలంట. ముస్లిం ఇక్కడైతే దేవాలయం ముందు ఒక షాప్ పెట్టుకొని ఏదైనా ముస్లిం బతుకు తెరువు 3 పూట్ల గడవని వాడు ఎవరన్నా చేస్తున్నారంటే ఆడిని మాత్రం షాప్ పెట్టనివ్వట్లేదు. కానీ వక్ఫ్ కౌన్సిల్ ఏదైతే ఉందో దాంట్లో 2 హిందువుల్ని పెట్టమని చట్టం తెస్తుంది. అలాగే స్టేట్ వక్ఫ్ బోర్డులో, అలాగే జిల్లా వక్ఫ్ బోర్డు. ఇది ఏం న్యాయం ఇది అంటే, ముస్లింలకు ఒక న్యాయం, హిందువులు ఒక న్యాయమా ఈ ప్రభుత్వాలు చేసి?